తర్వాత స్వామి నీవు 3 లోకాల వారి పాపాలు పోద్రోలుటకు 2 జలప్రవాహాలు పారిస్తున్నావు. అంటే ఇక్కడ ఉండేటువంటి ఈ ప్రజలందరూ కూడా చేసే వివిధ రకాలైనటువంటి పాపాలని పోగొట్టడానికి 2 రకాలైన నదులు పారిస్తున్నట్టు ఆయన జలప్రవాహాలు. ఏమిటవి? ఒకటి నీ లీలా కథా కమనీయ కల్లోలిని, అంటే నీ యొక్క గొప్పతనాన్ని తెలియపరిచేటువంటి కథల యొక్క ప్రవాహం, ఒక ప్రవాహం. 2 ప్రవాహాలు వెళ్తున్నాయని చెప్పాడు కదా. ఒక ప్రవాహం ఏమిటంటే ఆయన కమనీయ కథాలోలం, అంటే ఎప్పుడు ఆయన గురించినటువంటి మంచి కథలు విశేషాలు అవన్నీ, అంటే నిన్ను భగవద్భక్తిపూర్వకంగా తీసుకెళ్ళటానికి అనువైనటువంటి కథలు అవి ఒక ధార. రెండోది మరొకటి నీ పాద ప్రక్షాళనా పవిత్ర గంగా తరంగిణి, అంటే నీ పవిత్రమైన పాదాలని అభిషేకం చేస్తూ వెడుతున్నటువంటి గంగ. సో ఇక్కడ నువ్వు అవసరం దాని వివరం చెప్తాడు ఇప్పుడు, వినండి. సత్సంగ పూర్ణ భక్త మానసులు భవదీయ కథా కర్ణన సుధా ప్రవాహంలో స్నానం చేసి మానసికంగాను, అంటే మొట్టమొదటి ఏం చెప్పాడు అక్కడ? నీ కథా మానవీయ కల్లోలం ఇదన్నాడు కదా, కల్లోలిని అన్నాడు కదా. అంటే ఏమిటి? ఆయన మంచి కథలని, ఆయన విశేషాలని, ఆయన గొప్పతనాన్ని తెలుసుకునే కథలు వినడం ద్వారా నీ మనస్సు సంతృప్తి పొంది నీ మనస్సు ఆయన యందు లగ్నం అవ్వటం, అది మానసికమైనటువంటిది. అది ఒక నది, అర్థమైందా? రెండోది ఆయన పాదాలని ప్రక్షాళనం చేసి అందరికీ అందుతున్నటువంటిది గంగ. ఇదేమిటి? మనందరం శారీరకంగా శుద్ధి పొందటానికి ఉపయోగపడే గంగ. అర్థం కాల? బయట నీళ్ళతో స్నానం చేసి ఏమవుతుందిరా? నీ మనసు కడుగుతుందా, శరీరం కడుగుతుందా? శరీరం కడుగుతుంది, అది ఆయన చెప్పేది. తర్వాత ఈ శరీరం శుద్ధిగా ఉంటే ఆ తర్వాత మనసు కడగబడుతుంది. అర్థమైందా? అందుకనే వాసన వేసుకుంటూ రావద్దని చెప్పేది. పచ్చెల్లిపాయలు తొక్కి తినొచ్చి ఆ వాసన అంతా మా మీద కొడుతూ కూర్చోవద్దురా, నీ వల్ల పక్కన యోగం చేసుకునేవాడు కూడా చేసుకోలేడు. ఎందుకంటే ప్రశాంతమైనటువంటి స్వచ్ఛమైన వాతావరణం కావాలి మనసు ఏకాగ్రం అవ్వాలంటే, అందుకోసం చెప్పబడిన అది, అంతకన్నా వేరే ఉద్దేశం కాదు. ఓకే, సాధంగా స్నానం చేసి మానసికంగాను విష్ణు పాదోద్భవి గంగా ప్రవాహంలో మునకలాడి శారీరకంగాను పునీతులవుతున్నారు, 2 విధాలుగాను. సో ఆ కథ వినడం ద్వారా అటువంటి దానిలో మానసికంగా ఎంతో పుణ్యాన్ని స్వాంతన అంటాం, అంటే సంతృప్తిని పొందుతున్నాడు. అలా ఆ గంగలో స్నానం చేసి శారీరకంగా పునీతులవుతున్నారు. గంగానది స్నానం చాలా పవిత్రమైన కదా చెప్తాం మరి. అది ఎందుకనే మన సకల పాపాలని తుడిచేస్తుంది ఆవిడ, అటువంటి మహాతల్లి. ఈ విధంగా 2 విధాల 2 తీర్థాలలో మునిగి పాపతాపాలను పరిహారం చేసుకుంటున్నారు. కృష్ణ భక్తవత్సల శతసహస్ర వందనాలు. సో ఆ విధంగా మానసికంగా చేసి నీ కమనీయ గాథ విని దాని ద్వారా మనస్సుకు స్వాంతన చేకూర్చుకొని వాళ్ళు ఎంతో మంచి స్థాయిలో ఉంటున్నారు మానసికంగా. అటువంటి వాళ్ళు ఒక కోవకి చెందిన వాళ్ళు. గంగానదికి వెళ్ళి స్నానం చేసి వచ్చాం, కాశీకి వెళ్ళాం, లేకపోతే హరిద్వార్ వెళ్ళి స్నానం చేసి వచ్చామని అలా స్నానం చేసి పునీతం అవుదాం అనుకునే వాళ్ళు అలా కూడా అవుతున్నారు. కానీ ఏది ముఖ్యంగా శుభ్రంగా ఉండాలి? శరీరమా మనస్సా? రైట్, మనస్సు శుభ్రంగా ఉండాలి. దాన్ని వినాలి అంటే నీకు ఎల్లప్పుడూ కూడా పరమాత్మ యొక్క విశేష గాథలు చెప్తూ మనస్సును దానిలోకి తీసుకెళ్ళాలి. ఇందాక ఎవరన్నాడు వాడు? ఆంజనేయులు అన్నాడు. సో ఆశ్రమానికి వస్తే ఎప్పుడూ ఎల్లప్పుడూ భగవంతుడి విషయాలు అవి చెబుతూ ఉంటే బయట ప్రపంచంలో అంత తుప్పు పట్టించుకుని వస్తాం మేము ఇక్కడికి. వచ్చినప్పుడు కాసేపు మీరు ఆ తుప్పు కడిగితే మా మనసు చల్లగా ఉంటుంది గురువుగారు అని చెప్పాడు. సో అందుకని ఆ కథలు వినడం అవసరం. అర్థమైందా? అది ఆ విధంగా వాళ్ళు చెప్తున్నారు.